ఏపీ, తెలంగాణ మధ్య బనకచెర్ల సాగునీటి ప్రాజెక్టు తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆంధ్ర ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రోళ్ల బిర్యానీ మనం తింటామా? అసలు ఆంధ్ర వాళ్ళ బిర్యానీ ఎట్లుంటదో కేసీఆర్ చెప్పిండు కదా అంటూ ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆంధ్ర బిర్యానీపై కవిత చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఆంధ్ర బిర్యానీ ఎట్లుంటుందో కేసీఆర్ సార్ చెప్పిండు కదనే, మనం ఆంధ్రలో ఏం తింటాం. కానీ ఇక్కడ హైదరాబాద్లో చంద్రబాబు నాయుడు గారిది రేవంత్ రెడ్డి గారి మీటింగ్ అయిపోయిన తర్వాతనే మన కేంద్ర ప్రభుత్వ సంస్థ వాటర్ లింకేజ్ ఏదైతే ప్రాజెక్ట్ ఉంటుందో ఆ డిస్కషన్ ప్రారంభమైంది. అది ఆధారాలతో సహా ఉన్నది. జూలై 15న వాళ్ళు మీటింగ్ పెట్టుకున్నారు. కవిత వ్యాఖ్యలు ప్రాంతీయ భావోద్వేగాలు రెచ్చగొట్టేలా ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. అసలే తెలంగాణ, ఆంధ్ర మధ్య పోలవరం ప్రాజెక్టు వంటి నీటి వివాదాలు దీర్ఘకాలంగా విభేదాలకు కారణమవుతున్నాయి. దీంతో కవిత వ్యాఖ్యలు రాజకీయపరంగానే సున్నితంగా అన్నట్లు రాజకీయ వర్గాలంటున్నాయి. కవిత తెలంగాణ ఓటర్ల భావోద్వేగాలను ఆకర్షించే ప్రయత్నం చేస్తోందని, దీనికి బిర్యానీ వంటి సాంస్కృతిక చిహ్నాన్ని ఉపయోగించుకుంటుందని ఏపీ ప్రజలంటున్నారు. గతంలోనూ ఆంధ్రప్రదేశ్పై కవిత ఎన్నో విమర్శలు చేశారు. అయితే ప్రస్తుత వ్యాఖ్యలు ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న సామాజిక, సాంస్కృతిక సమైక్యతను దెబ్బతీసేలా ఉన్నాయని విమర్శకులు హెచ్చరిస్తున్నారు. దీంతో ఏపీ, తెలంగాణ మధ్య రాజకీయ ఉద్రిక్తతలు మరింత పెరిగే ప్రమాదం ఉంది. వాస్తవానికి నీటి వివాదాలు, ప్రాజెక్టులపై నిర్మాణాత్మక చర్చలు జరపడం ద్వారా రెండు రాష్ట్రాలు ప్రయోజనాలు కాపాడొచ్చు. అయితే ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టేలా రాజకీయం చేయడం సరైంది కాదంటూ కవితపై ఆంధ్ర ప్రజలు తిరగబడుతున్నారు. తమ సత్తా ఏంటో వచ్చే ఎన్నికల్లో కవితకు రుచి చూపిస్తామని అదే సోషల్ మీడియాలో హెచ్చరిస్తున్నారు. గత 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ గ్రేటర్ హైదరాబాద్లోనే ఎక్కువ సీట్లు సాధించింది. ఇప్పుడు ఆంధ్ర వాళ్లను కవిత తన వ్యాఖ్యలతో రెచ్చగొట్టడంతో ఈసారి ఎన్నికల్లో హైదరాబాద్లో ఉన్న ఆంధ్ర సెటిలర్స్ సపోర్ట్ బీఆర్ఎస్ కు దూరం అయ్యే ఛాన్స్ ఉంది. మరి ఈ వ్యవహారంలో కవిత నోటి దురుసు మున్ముందు ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాలి.